ఆ స్కూల్లో ఫేర్వెల్ డే అంటే స్టూడెంట్స్కే పరిమితం కాదు, పేరెంట్స్ కూడా ఆడి పాడి డ్యాన్సులు చేసి ఎంజాయ్ చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని విజ్ఞాన్ హై స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు ఉల్లాసంగా ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చిన్న పెద్ద తేడా లేకుండా సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనగా మేమేమీ తక్కువ కాదంటూ స్టూడెంట్స్ మదర్స్ కూడా స్టేజ్ పైకెక్కి పిల్లలతో కలిసి డ్యాన్సులు చేసి అదరగొట్టారు. వారిని చూసి టీచర్లు కూడా ఆడి పాడి ఎంజాయ్ చేశారు. చదువుతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులను ముందుకు తీసుకెళ్తున్న కరస్పాండెంట్ బుచ్చిరెడ్డి శృతి దంపతులను పేరెంట్స్ ఘనంగా సన్మానించారు. కన్ను పిట్టరో కన్ను కొట్టరో తాళ పిట్టరో ఒకసారి గట్టిగా చెప్పండి. స్వర్గమే కిందకి రా
చిన్నగా స్టార్ట్ అయినటువంటి తడకల పడితో స్టార్ట్ అయినటువంటి నా ప్రస్థానం ఈరోజు మరి ఇంత మంచిగా ఉన్నదంటే దానికి కారణం మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం, మీరు ఇచ్చేటువంటి ప్రోద్బలంతోనే నేను ఇంత బలవంతుని అయినా అని చెప్పడానికి నాకు ఏమాత్రం గర్వం లేదనేది మీ ముందు ఒప్పుకుంటున్నాను. అకాడమిక్ పరంగా తీసుకున్నట్లయితే జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించడం జరిగింది. మరి అదే కాదు, ఒక చదువులోనే కాదు, గేమ్స్ తీసుకున్నట్లయితే మండల స్థాయి, జిల్లా స్థాయి, జాతీయ స్థాయిలో ఎంతోమంది విద్యార్థులను తయారు చేసినటువంటి ఒక పరిశ్రమ మన దగ్గర, విద్యా సంస్థ మనది అనేది తెలియజేస్తున్నాను. విద్యార్థులు కష్టపడి చదివితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని అన్నారు మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. పెద్దపల్లి జిల్లా కాల్వశనంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలోని సన్షైన్ స్కూల్లో కరస్పాండెంట్ నసీర్ ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, యాక్టర్, యూట్యూబర్ శిరీష, ఏఎస్ఐ నీలిమ, మాజీ సర్పంచ్ ఆరెల్లి సుజాత రమేష్ హాజరై ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు 144 రకాల వంటకాలను స్వయంగా తయారు చేసి ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. అనంతరం అతిథులను పాఠశాల కరస్పాండెంట్ నసీర్ సన్మానించి షీలును ప్రదానం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి తరగతిలో డిజిటల్ క్లాసులు ఏర్పాటు చేస్తున్నట్టు కరస్పాండెంట్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సరక్క గారు మరియు జంగా స్వామిరెడ్డి గారు, గోపగాని సారయ్య గౌడ్ గారు, ఎక్స్ ఎంపీపీ ఆఫ్ మన స్కూల్లో గత కాలం 2000 పనిచేసి ఇప్పుడు కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన చికెన్ సాధ్యమైనంత వరకు పిల్లలకు కూడా మంచి ఆహారాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. బయటికి మనం సాయంత్రము ఏడుస్తూ ఉంటే పిల్లలను తీసుకుపోయి గప్చుప్ బండిల కన్నో, లేకుంటే వేరే రకంగా మిర్చిల బండి కన్నో, బజ్జీల బండి కన్నో మనం తినిపించేటువంటి కార్యక్రమాన్ని విడనాడాలి. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు పిల్లలందరికీ మనం మంచి ఆహారాన్ని తినిపించేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఈ యొక్క ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం. కాబట్టి దయచేసి అందరూ కూడా, పిల్లలు కూడా సాధ్యమైనంత వరకు బయట తిండి తినకుండా, జంక్ ఫుడ్స్ అంటారు, ఎందుకంటే బయట తిండి తినేటువంటి కార్యక్రమం ఉంటే ఆరోగ్యంగా ఉండేటువంటి కార్యక్రమం ఉండదు. మందులతోటి హాస్పిటల్కి పోయి లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకునే దానికన్నా, మనం ఆ మందులు వాడేదానికన్నా ఈ శుభ్రమైనటువంటి తిండి మన ఇంట్లలో తయారు చేసుకునేటువంటి తిండిని
వాడితే పిల్లలకు పెడితే ఇటు తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉంటారు, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ప్రధానమైనటువంటి పిల్లలు జంక్ ఫుడ్స్ని అలవాటు చేసుకోవడం, వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం, అవి అన్నిటికీ దూరం పెట్టాలని ఒక ఆలోచనతోటి హెల్తీ ఫుడ్స్ స్టాల్స్ అనేది నిర్వహించాం. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం జంక్ ఫుడ్స్కి దూరం ఉండాలి. ఇప్పుడు ఉన్న సమాజంలో మనం ఏం చేస్తున్నాం, ఒక చిన్న నాలుక కోసం మన టోటల్ బాడీని స్పాయిల్ చేసేస్తున్నాం. ఆ చిన్న నాలుక, అది పానీపూరి కానీ, సమోసా కానివ్వండి, వేరే జంక్ ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి, అలాంటి ఫుడ్ పదార్థాలు టేస్టీగా ఉంటాయి, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అది ఒక పాయిజనస్గా చేంజ్ అవుతుంది. పొద్దున్న కూడా పిల్లలు చాలా వరకు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తున్నారు. పిల్లలందరినీ బ్రేక్ఫాస్ట్ చేసి పంపించండి. వాళ్ళు హెల్తీగా ఉంటేనే వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. వాళ్ళకు ఒక మంచి ఆహారం మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో దయచేసి పేరెంట్స్ అందరూ మీ పిల్లల్ని మీరు కూడా మీరు పనులలో పడి మీ ఆరోగ్యాన్ని చేడు చేసుకోకండి. టైంకి అన్నం తినండి, నెగ్లెక్ట్ చేయకండి. మన స్కూల్లో కూడా డిజిటల్ క్లాస్ రూమ్ అనేది ఏర్పడడం జరిగింది. ఆల్రెడీ ఒక డిజిటల్ క్లాస్ స్టార్ట్ చేసాం. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా డిజిటల్ క్లాసెస్ కూడా ఏర్పడడం చేయబోతున్నాము. సో కాబట్టి మేము మీ నమ్మకం కొద్దీ కంపల్సరీ మీ ఉన్న హోప్స్ మా మీద పెట్టుకున్నందుకు ఖచ్చితంగా మేము ఫుల్ఫిల్ చేస్తాం. ఈ సార్ వచ్చినప్పటి నుండి కూడా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ అద్భుతమైన ఫలితాలు 10/10 కానీ, మరియు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మంచి శ్రేయోభిలాషిగా ఆయన సేవలు అందిస్తూ ఈ స్కూల్ను మండల్లో టాప్ తీసుకొస్తా ఉన్నాడు కనుక, అలాగే ఏ కార్యక్రమంలోనైనా కూడా ప్రతి ఒక్కరితో మమేకమై ఈ ప్రోగ్రాం చేస్తూ, ఈ ప్రోగ్రాంలో నాకు తెలిసి 120 రకాల ఐటమ్స్ ఉన్నట్టున్నాయి. ఏ ఐటెంలో అయినా కూడా ఈ స్టూడెంట్స్కు ఖచ్చితంగా తెలుస్తాయి ఏ ఐటమ్స్ ఉన్నాయనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. పిల్లలకి మెచ్యూరి మైండ్ రావడానికి కోసం అనేసి ప్రతి ఒక్క ఈవెంట్ బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. లాస్ట్ టైం కూడా సంక్రాంతి ఈవెంట్ చూసాం సార్, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. అదే కాకుండా ఏ స్కూల్లో కూడా ఇలా ఫుడ్ ఫెస్టివల్ చేయరు మ్యాథ్స్. సో సార్కి వచ్చిన తర్వాత చాలా బాగుంది సార్. ఇలానే పిల్లల్ని ఇంకా ముందు తీసుకెళ్ళండి, ఇంకా షాప్ చేయండి. సో మీ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో అంతేకాకుండా ఇందులో స్టాఫ్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా పిల్లల పరంగా వాళ్ళు ఎంత సతాయించినా జస్ట్ మీరు ఖాళీ ఇన్ఫార్మ్ చేస్తే చాలు, సార్ అయినా మేడం అయినా వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలో పర్ఫెక్ట్గా చేస్తారు. సో ఐ హోప్ దట్ మీరు అందరూ కూడా వస్తారు, మీ పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చి జాయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.